హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటాం అంటే యూఎస్ఏ యొక్క ఎకనామిక్ క్రైసిస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వాడి యొక్క ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ యూఎస్ ఎకనామిక్ క్రైసిస్ని ఆపాలంటే ఎలాగా, అసలు ప్రెసిడెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అసలు ఈ ఎకనామిక్ క్రైసిస్ అనేది రావడానికి గల మెయిన్ రీజన్. సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే మీరు కంప్లీట్గా చూసినట్లయితే తెలుసుకుంటారనమాట. అండ్ వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్‌కి వ్యూస్ అయితే బానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటది. ఇంకా మరింత మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావడానికి. సో గైస్, ఇంకా వీడియోలోకొస్తే ఫస్ట్ యూఎస్ అనేది వరల్డ్‌లో వన్ ఆఫ్ ది లీడింగ్ పవర్ అనమాట. సో అలాంటప్పుడు అంత పెద్ద పవర్ అయిన యూఎస్ఏ ఇప్పుడు ఈ రష్యన్ వల్ల ఇంతలా కూరుకుపోవడం గల కారణాలు ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసు. సో అందులో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కోవిడ్-19. సో ఈ కోవిడ్-19 వల్ల ఏమైంది అంటే, మన ఇండియాలో వైట్ కార్డ్ హోల్డర్స్ ఎలా ఉంటారో యూఎస్ఏలో కూడా ఇప్పుడు అండర్ పావర్టీ లైన్ కానీ, బిలో పావర్టీ లైన్ ఆర్ కొంచెం అబోవ్ పావర్టీ లైన్ అలా ఒక ఫిక్స్డ్ రేంజ్ పీపుల్ ఉంటారనమాట. సో వాళ్ళకి ఏ ఆక్యుపేషన్ ఏంటి జరగట్లేదని చెప్పి గవర్నమెంట్ అనేవాళ్ళు పర్ డే ఆర్ పర్ మంత్‌కి ఇంత అని చెప్పి వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు ఇచ్చేవారనమాట. సో ఇది చాలా వరకు చాలా మందికి హెల్ప్ అయింది. యాజ్ వెల్ యాజ్ దీన్ని కొంతమంది దుర్వినియోగం అయితే మాత్రం పక్కా చేశారనమాట. ఎలా అంటే అసల కోవిడ్ వల్ల బయటికి ఆపర్చునిటీస్ ఏం రావట్లేదు. బయటికెళ్ళి డైలీ వేజెస్ కూడా సంపాదించుకోవట్లేదు. సో అలాంటి వాళ్ళకి డైలీ నీడ్స్ కోసం గవర్నమెంట్ అనేది డబ్బులేసింది. ఇందులో ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే, వాళ్ళకి డైలీ వేజెస్ వచ్చినా సరే కొన్ని కంపెనీస్ ఎలా అంటే కోవిడ్-19 ప్రోటోకాల్స్ వాడి ఆ కంపెనీ యొక్క డైలీ లేబర్ కానీ ఇవన్నీ చేయించుకుంటారు కదా! సో అలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ డబ్బులేస్తే వాళ్ళేమో ఈ డబ్బుని వేరే వాటి కోసం వాడుకున్నారనమాట. ఫర్ సపోజ్ లైక్ కార్స్ కానీ, లేకపోతే హౌసింగ్ కానీ, సో ఇలాంటి వాటితే వాడుకున్నారనమాట. సో ఇది ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో మెయిన్‌గా చెప్పాలంటే బ్యాంకులు దివాలనమాట. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అని, నెక్స్ట్ మొన్న రీసెంట్‌గా ఇంకో బ్యాంక్ అని, సో ఇలా బ్యాంకులనేవి దివాలా తీసేస్తున్నాయన్నమాట యూఎస్‌లో. సో ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ద్వారా అయితే మాత్రం మెయిన్‌గా యూఎస్ అనేది ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లైక్ ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది సిలికాన్ వ్యాలీలో ఉంటది. లైక్ 80-60% ఆ రేంజ్ ఉన్న స్టార్టప్స్ అన్నీ ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నుంచే తీసుకుంటాయన్నమాట. వన్స్ ఇది దివాలా తీసిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళకి ఫండింగ్స్ కానీ దొరకకపోవడం, సో వాళ్ళు లిమిటేషన్స్ చేసుకోవడం, సో దాని ద్వారా లే ఆఫ్స్ ఇవన్నీ అవ్వడం. ఇంకా థర్డ్ రీజన్‌కొస్తే ఇప్పుడు యుక్రెయిన్‌కును రష్యాకి వార్ అనమాట. సో ఈ యుక్రెయిన్‌కి, రష్యాకి వార్ అయినప్పుడు ఎలా అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ అయ్యే పెట్రోలియం కానీ, ఇవన్నీ కానీ అసలు యూఎస్ఏకి రాకపోవడం. నెక్స్ట్ యుక్రెయిన్‌కి మన యూఎస్ఏ సపోర్ట్ చేయడం వల్ల సో ఫండ్స్ అనేవి చాలా ఎక్కువ రిలీజ్ అయితూ ఉంటాయన్నమాట. జనరల్‌గా ఆఫ్ఘనిస్తాన్ వార్ ఆపేసిన తర్వాత మనకి యూఎస్ఏలో ఎక్కువ ఫండ్స్ అనేవి సో ఇంతకు ముందు కంటే ఇప్పుడు తక్కువ ఖర్చు అయ్యాయన్నమాట మిలిటరీ ఫండ్స్ అనేవి. బట్ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో యుక్రెయిన్‌కి సపోర్ట్ చేయడం నుంచి సో బడ్జెట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయాల్సొచ్చింది. సో అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఏంటంటే యూఎస్ఏలో ఉన్న ట్రెజరీ అమౌంట్ ఓన్లీ ఈ జూన్ ఫస్ట్ వీక్ వరకే వస్తుందనమాట. ఆ తర్వాత నుంచి వీళ్ళు ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పు చేయాల్సి ఉంటది. ఇప్పటికే వాళ్ళు కోవిడ్-19 కోసం, నెక్స్ట్ వార్ ప్రొలాంగ్ చేయడం కోసం అప్పులు చేశారనమాట. సో ఇంకా అప్పు కావాలి అనంటే తెచ్చుకోవచ్చు. మీరు అనుకోవచ్చు యూఎస్ఏ నంబర్ 1 పవర్ కదా! ఎవరైనా డబ్బులిస్తారు ఎందుకివ్వరు అని మీరు అనుకోవచ్చు. బట్ ఎంత నంబర్ 1 పవర్ అయినా సరే వాళ్ళు కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు చేయాల్సి ఉంటది. నెక్స్ట్ యూఎస్‌లో 1917లో ఒక బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో అది ఏంటి అంటే డెబ్ట్ సీలింగ్ అనమాట. సో పర్ యానమ్ బడ్జెట్ అనేది ఇంత పర్సెంటేజ్ మాత్రమే మనం అప్పు తీసుకోగలం వేరే కంట్రీస్ నుంచి కానీ, ఆర్ బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, వేరే దగ్గర నుంచి కానీ అని చెప్పి. సో ఆ లా అయితే ఉందనమాట. సో దాని మీద ఇప్పుడు డిస్కషన్స్ అవుతున్నాయి. సో డెమోక్రాటిక్ పార్టీ అయిన మన జో బైడెన్‌కును, నెక్స్ట్ రిపబ్లిక్ పార్టీ వాళ్ళకు సో ఆ మే 22న డిస్కషన్స్ అనేవి జరగడం జరిగింది. సో అందులో అయితే ఆ డిస్కషన్ అనేది ఫెయిల్ అయిందనమాట. ఎందుకంటే జో బైడెన్ ఏమంటున్నాడంటే 2024 వచ్చే బడ్జెట్ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయం. సేమ్ ఇలాగే ఉంటదని చెప్పి అంటున్నాడు. బట్ రిపబ్లికన్స్ ఏమంటున్నారంటే మరి చేంజ్ చేయకపోతే సో ఇప్పుడు వచ్చే పరిస్థితిలో వన్స్ ట్రెజరీ అనేది ఖాళీ అయిపోతే నెక్స్ట్ ఫండ్స్ అనేవి ఎలా ఇస్తారు? లైక్ ఇప్పుడు ఇప్పుడు షెల్టర్స్ కానీ, నెక్స్ట్ గవర్నమెంట్ అసలు ఫండ్స్ లేకపోతే అసలు ఏం నడుస్తది చెప్పండి? లైక్ పబ్లిక్ పార్క్స్ కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్ కానీ, ఇంకా అలా అంటున్నారనమాట. ఇంకా ఫ్యూచర్ ప్రొజెక్ట్ చేసుకుంటే సో 70+ లాక్స్ జాబ్స్ అనేవి ఈ రెసిషన్ వల్ల లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ ప్రిడిక్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు కదా బ్రో! అసలు యూఎస్ఏకి ఇప్పుడు వెళ్ళడం వర్తా కాదా అని మీరు అడగొచ్చనమాట. సో అది చెప్పే ముందు ఇంకో మాట చెప్తాను. సో మీరు యూఎస్ఏకి వెళ్ళే పర్పస్ ఏంటి?
సో, యూఎస్ఏకెళ్ళే పర్పస్ ఏంటి అంటే మంచి జాబ్ తెచ్చుకోవడమా? లేకపోతే మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడమా? ఇవన్నీ అని చెప్పి ఉంటాయన్నమాట. సో, మీరైతే ఎంత తక్కువ మీ స్టూడెంట్ లోన్ డెబ్ట్ ఉంటదో అంత తక్కువ డెబ్ట్‌లో అయితే మాత్రం వెళ్లి రావడానికైతే చూడండి. వన్స్ మీరు ఆ స్టూడెంట్ డెబ్ట్ అయిపోయిన తర్వాత ఒక 20-30 లాక్స్‌లో అయితే మీరు ఫినిష్ చేసుకున్నట్లయితే అక్కడ ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ఉంటారు. సో, అప్పటికి క్లియర్ అవ్వకపోతే ఒకవేళ బై చాన్స్ ఏదైనా ఇండియాకి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చినా సరే మీరు ఇండియాలో క్లియర్‌గా చేసుకోవచ్చనమాట. ఎందుకంటే యూఎస్ఏ డిగ్రీకి చాలా వాల్యూ ఇస్తారు. నెక్స్ట్ ఇండియా అనేది అంత రెసిషన్‌లోకైతే వెళ్ళదని మాత్రం ఈ ఎకనామిస్ట్‌లు అయితే ఫ్యూచర్ ప్రొడక్షన్స్ అయితే చేస్తున్నారనమాట. నెక్స్ట్ యూఎస్ఏ ఈ రెసిషన్ అనేది ఎప్పుడూ అలాగా కంటిన్యూ అవ్వదు గైస్. ఎందుకంటే సో, యూఎస్ఏ అనేది సూపర్ పవర్ స్టేజ్‌లో ఉంది అంటే అది జస్ట్ ఓన్లీ ఒక మిరాకిల్ ఏదో అయిపోవడం వల్ల కాదు కదా! సో, ఎన్నో ఏళ్ల బట్టి వాళ్ళ కృషి నెక్స్ట్ స్టెబిలిటీ సో, ఇవన్నీ చూసుకున్నట్లయితే మాక్సిమం నన్నడిగితే రష్యన్ అనేది ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ఉంటది. అంతకంట ఇంకేం ఉండదు. ఇంకా ఇది 2022 నుంచి క్యారీ అవుతుంది కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ద 2023 ఆర్ బై ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024 మాక్సిమం ఇది సో, ఈ రష్యన్ అనేది ఎండ్ వరకు వచ్చేస్తదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో, అందుకని నేనైతే నా మాస్టర్స్‌తో ఎళ్ళడానికైతే నేనైతే వెళ్తున్నాను. సో, ఒకవేళ మీ ఫ్యూచర్ గోల్స్ కూడా ఇలాగే సేమ్ నాలాగే ఉన్నట్లయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే వెనకడుగు అయితే వేయాల్సిన అవసరం లేదనమాట. ఈ ఇయర్ మీరు పక్కా ఎళ్తే మీరు రిలీవ్ అవ్వడానికి మినిమమ్ 2 ఇయర్స్ అవుద్ది. అంటే 2025లో మీరు రిలీజ్ అవుతారు. అప్పటికి ఇవన్నీ ఎండ్ అయిపోయి నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 1999, 2002, 2008, 2016, 2019 సో, ఇవన్నీ రష్యన్ వచ్చిన టైమ్స్ అనమాట. ఈ రష్యన్ వచ్చే టైమ్స్‌లో ఏంటంటే అవి ఎండ్ అవ్వగానే పెద్ద హ్యూజ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయన్నమాట. సో, అందుకని ఈ రష్యన్ ఎండ్ అయిన నెక్స్ట్ డే మనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో, అందుకని మీరు ఈ ఎకనామిక్ క్రైసిస్ గురించయితే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అంతకంటే లేదనమాట. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఆల్.